ముఖ్యమంత్రి గారు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అధికారులు ఎవరెవరు ఉన్నారు అని అసలు అధికారులు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. మృతుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక అధికారిక ప్రకటన అనేది లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా మీడియాను కూడా నిరాకరించారు కావచ్చు. అలా ఏమైతుంది ఏం లేదనే లేవచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు బాధిత కుటుంబాలకు? బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎవరు ఇప్పుడు జరగాల్సింది అనుకోకుండా జరిగింది, దానికి ఎవరు బాధ్యులు కాదు. అక్కడ మిషన్ల లోపము, ఆ యాజమాన్యంలో ఏమైనా లోపాలు ఉంటే బయటికి తీస్తాము. కానీ ఎవరైతే వాళ్ళ కుటుంబాలు ఉన్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత లోపల విజిట్ అంత అయినాక వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసి పోతారు. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేదేమో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వాళ్ళకంతా బాగుంటుంది. అది ముఖ్యమంత్రి గారు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అధికారులు ఎవరెవరు ఉన్నారు అని అసలు అధికారులు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. మృతుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక అధికారిక ప్రకటన అనేది లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా మీడియాను కూడా నిరాకరించారు కావచ్చు. అలా ఏమైతుంది ఏం లేదనే లేవచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు బాధిత కుటుంబాలకు? బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎవరు ఇప్పుడు జరగాల్సింది అనుకోకుండా జరిగింది, దానికి ఎవరు బాధ్యులు కాదు. అక్కడ మిషన్ల లోపము, ఆ యాజమాన్యంలో ఏమైనా లోపాలు ఉంటే బయటికి తీస్తాము. కానీ ఎవరైతే వాళ్ళ కుటుంబాలు ఉన్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత లోపల విజిట్ అంత అయినాక వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసి పోతారు. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేదేమో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వాళ్ళకంతా బాగుంటుంది.